లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ ఎడిటర్. వైఎస్ జగన్పై దర్యాప్తు అవసరం లేదు, వివేక హత్య కేసులో తేల్చి చెప్పిన సిబిఐ కోర్టు. బాబు, సునీత, ఎల్లో మీడియా అల్లినవన్నీ కట్టుకథలేనని సిబిఐ కోర్టుతో స్పష్టం అంటూ ఇవాళ ప్రముఖంగా వచ్చింది. అయితే ఎల్లో మీడియా మాత్రం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి చాలా జాగ్రత్తగా ఏదో కనపడినట్లుగా రాసింది. సో ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా గోపి గారు? మీరేమంటారు? ఈ జగన్ గారి మీద వివేక హత్య కేసులో ఎంత బురద జల్లాలో అంత తల్లారు కదా, మాట్లాడితే గొడ్డలని అదని అరాచకంగా చేశారు కదా. ఆ రోజుల్లో అట్లాంటి ఆరోపణ చేస్తేనే ఇప్పుడు నీకెవరు చెప్పారు? ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఒక మాట అంటేనే తీసుకెళ్ళి అడావుడి చేశారు. మరి ఆ రోజుల్లో జగన్ గారిని అమాయకుడు అనుకోవాలా, పానీయాలు ఏదో మాట్లాడుకుంటారులే అనుకోవాలా, గొడ్డలు అన్నా కూడా. ఇప్పుడు జగన్పై దర్యాప్తు అవసరం లేదని కోర్టు తీర్పు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. దీని మీద మీ సంక్షిప్త కామెంట్ ఏమిటి? సార్ కొమ్మినేని గారు, మీకు వెంకటరెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. వివేక హత్య జరిగిన మొదటి రోజు నుంచి వీళ్ళు మొదలేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ గొడ్డల దెబ్బ అనుకుంటూ మాట్లాడడం మొదలేశారు. తర్వాత తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియా మొత్తం కూడా అసలు ఈ హత్య జగనే చేయించాడు అని చెప్పి మాట్లాడడం అనేది, ఆ రకంగా ప్రచారం చేయడం అనేది చాలా దుర్మార్గం. అబద్ధాలు ప్రచారం చేస్తారు వీళ్ళు, అందులో అనుమానం ఏం లేదు. అందులో పచ్చి అబద్ధం ఇది ఒకటి. దానికి మరి సిబిఐ కోర్టు చెప్పింది దాన్ని బట్టి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరుస్తారేమో చూడాలి. ఎంత అబద్ధాలు పచ్చిగా మాట్లాడేస్తున్నారు మొదటి నుంచి అంటే, జగన్కి ప్రత్యేకించి జగన్ మీద అబద్ధాల ప్రచారమే వాళ్ళ పనిగా, వాళ్ళ ధ్యేయంగా పెట్టుకున్నారు. జగన్ మీద అబద్ధాలు మాట్లాడడం లేకపోతే అబద్ధాలు రాయడానికే ఆ మీడియా సంస్థలు వచ్చినట్టుగా కనిపిస్తుంది మనకి. అంతకు మించి వాళ్ళు చెప్పే చంద్రబాబు నాయుడు, లోకేష్ని జాకీలు పెట్టి పైకి లేపడం, జగన్ తొక్కేసే ప్రయత్నం చేయడం, దీనికోసం మాత్రమే ఆ మీడియాలు పనిచేస్తున్నాయి. కానీ జర్నలిజం అనేది ఆ మీడియాలో నాకు ఎక్కడా కనిపించడం లేదు. జర్నలిజంలో ఉండే నిష్పాక్షికత కానీ, నిజాలు ప్రజలకు తెలియాలని చేసే ప్రయత్నాలు కానీ ఇవి ఎక్కడా కూడా కనిపించడం లేదు ఆ మీడియా సంస్థల్లో. రైట్. మీరేమంటారు? వివేక హత్య కేసు సంబంధించి కానీ మొన్న ఆయన తరఫు భాస్కర్ రెడ్డి గారి తరఫున ఇంకో ఆయన తరఫున వాదనలు చేస్తూ డైరెక్ట్గా సునీత గారికి సంబంధించిన వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేయటం, ఇవన్నీ కూడా సంచలనం కలిగించాయి. ఇప్పుడు తాజాగా ఈ తీర్పు వచ్చింది. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఎక్కడైనా ఇప్పుడు ఒక కూతురు తన తండ్రి చనిపోతే తన తండ్రిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సునీత గారి విషయంలో మనం చూస్తే తన తండ్రిని అత్యంత కిరాతకంగా నరికి చంపానన్నటువంటి దస్తగిరి రోజు బయట దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆ దస్తగిరిని బెయిల్ రద్దు చేయమని ఈ కూతురు కోర్టుకి వెళ్ళా. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారినో లేదా ఇంకోళ్ళనో వాళ్ళని దీంట్లో ఇరికిచ్చేయాలనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగంగా ఈరోజు పావులు కలుగుతాం మళ్ళీ కోర్టుకు ఎక్కింది. కోర్టుకు ఎక్కితే కోర్టు దాదాపు 2 వారాల పాటు 20 గంటల విచారణ చేసింది. 20 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత 161 పేజీల సుదీర్ఘమైనటువంటి తీర్పు ఇచ్చింది. 161 పేజీలు. దాంట్లో క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ భారతి గారిని కానీ ఈ కేసులో ఎటువంటి విచారించాల్సినటువంటి అవసరం లేదు. ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయినటువంటి సమాచారాన్ని బంధువులకు చేరవేయటం అనేది అది నార్మల్గా ఎక్కడైనా జరిగేటటువంటిది, చేరవేయాలి కూడా. దాన్ని మీరు ఎలా తప్పుపడతారు? సో వాళ్ళని ఎటువంటి విచారణ చేయాల్సిన పని లేదు, ఈ కేసుకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి స్పష్టంగా చెప్పింది. చెప్పినాకైనా మరి వీళ్ళ బుద్ధి ఇంకా మారిద్దో లేదో మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళ బుద్ధి ఏదైతే కుక్కతోక వంకర్లాగా ఎన్నిసార్లు మనం చెప్తున్నా మళ్ళీ వక్ర బుద్ధాలకు మారకుండా ఇలానే ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ఇంకా మారాలి. ఎందుకంటే కోర్టు దీంతో పాటు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇంతకుముందు లాయర్లు వాదించినట్టుగా రెండో కోణం, ఎవరైతే వివేక రెండో భార్య పేరు మీద ఆవిడ ఇచ్చినటువంటి అఫిడవిట్ మీద అసలు అఫిడవిట్ జరగాలి. పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ పిఏ కృష్ణారెడ్డి క్లియర్గా చెప్తున్నాడు ఏమని, నన్ను అక్కడ ఢిల్లీ పిలిచి అక్కడ నన్ను బెదిరించారు, సో నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయబోయారని చెప్పి ఆయన చెప్పాడు. అంతకుముందు రామ్ సింగ్ ఎవరైతే దీంట్లో కీలకంగా చేశాడో ఆ రామ్ సింగ్ అనే అతను ఏ విధంగా వీళ్ళందరినీ ప్రభావితం చేయడానికి చూశాడనే దాని మీద కూడా జరగాలి. సో అసలు అందరూ అనుమానాలు ఏంటి, తొందరగా శిక్ష పడాలని కోరుకుంటారు ఎవరైనా. ఈమె ఇంకా ప్రొలాంగ్ చేస్తుంది అంటే దీని వెనక్కి ఏమో, ఒకసారి ఏమో తొందరగా ఏమనంట, ఇంకోసారి ఏమో ఇంకా పూర్తిగా చేయాలి. ఎన్నిసార్లు పూర్తిగా లోతుగా చేయాలి. ఇప్పుడు ఆమె సిబిఐ బాగా చేసిద్దని ఒక రోజు అంటది, సిబిఐ బాగా చేయట్లేదు ఇంకో రోజు అంటది. అంటే ఏంది, దాంట్లో పూర్తిగా
వీళ్ళ హస్తం ఉందని, లేకపోతే వీళ్ళ అల్లుడు కూతురు హస్తం ఉందనేటటువంటి బయట ఏదైతే వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె ఉల్టా అవతలాల మీద ప్రచారం చేస్తుందన్నట్టుగా క్లియర్గా కనపడుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏదైతే కోర్టు చెప్పిందో ఇప్పటికైనా వీళ్ళ బుద్ధి ఇంకా మార్చుకుంటే మంచిదని మాత్రం చెప్తా ఉన్నా. రైట్. పరకామణిలో చోరీ ఇది తొలిసారి కాదు, చివరిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు దొంగతనాలు జరిగాయి. వాటిని నివారించేందుకు సంస్కరణలు అవసరం. ఈ వ్యవహారంలో తగిన సూచనలు సలహాలు ఇవ్వండి అని హైకోర్టు ఆదేశిస్తే ఎల్లో మీడియా మాత్రం సాధారణ దొంగతనమా అని జడ్జి గారు అడిగారంట. జడ్జి గారు అడిగింది అది ఒకటే కాదు కదా, ఇవన్నీ అడిగారు కదా, సాధారణమా కాదా అని. ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బురదయటమే తప్ప సమస్య పరిష్కరించడం కాకుండా ఈ రకంగా మరి గతంలో కూడా ఎన్నోసార్లు జరిగినాయని మా బోటి వాళ్ళని చెప్తూనే ఉన్నాం. వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే పలానా సందర్భాల్లో తిరుమలలో మేము అనేకసార్లు వార్తలు రాసాం. ఇప్పుడు జడ్జి గారు సరైన సూచన చేసినట్లు అనుకోవచ్చా గోపి గారు? గతంలో ఎన్నోసార్లు దొంగతనాలు జరిగాయన్న వ్యాఖ్య కానీ జడ్జి గారు నాకే ఈ మధ్య కొందరు జడ్జిలు రీజనబుల్ గాను రియలిస్టిక్ గాను చూస్తున్నారని అనిపిస్తోంది. చాలా చాలా ఇంతకు ముందులాగా కాకుండా కొద్దిగా రియలిస్టిక్ గా మాట్లాడుతున్నారేమో. కేసులు పూర్వపరాలు లోతులు అన్ని కూడా రియలిస్టిక్ గా చూస్తున్నారు అనేది అర్థమవుతుంది. దాంట్లో భాగమే ఇది. ఇంతకుముందు చాలా సార్లు జరిగింది పరకామణిలో దొంగతనాలు, అందులో అనుమానం ఏం లేదు. అవి కూడా ఇప్పుడు జడ్జి దృష్టికి రావడం, జడ్జి ఆ రకంగా వ్యాఖ్యానించడాన్ని మనం స్వాగతించాల్సిందే. అవి ఇప్పటికైనా ఈ ఎల్లో మీడియా ఈ విష ప్రచారాలను మానుకుంటే మంచిది. విష ప్రచారాలను మానుకొని నిజాలు మాట్లాడితే మంచిది, బాగుంటుంది. రైట్. ఖచ్చితంగా హైకోర్టు చెప్పిన దాంట్లో ఇప్పుడు అనేక సందర్భాల్లో జరుగుతా ఉన్నాయి. ఈ కేసు గొడవలోనే కదా మిమ్మల్ని కూడా దీనికి సంబంధించి చెబుతుంది. దాంట్లో వీటిని నివారించేందుకు సంస్కరణ అవసరం అని చెప్పింది. మంచి పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఒక పరకామణిలో ఒక వ్యక్తి దొరికాడు, అంతకుముందు దొరికిన వాళ్ళు వాళ్ళ మీద మరి ఏం చర్యలు తీసుకున్నారు? ఈరోజు కొత్తగా పరకామణిలో ఫస్ట్ టైం ఏం కాదు కదా దొంగతనం జరగటం. సో అనేక సార్లు అనేక దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. సో దాన్ని మరి అంతకుముందు వాళ్ళ మీద మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? ఎందుకు ఆస్తుల్ని రికవరీ చేయించుకోవడం ఎందుకు చేయాలి? ఫస్ట్ టైం అతను దాదాపు 14 కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని, ఎందుకంటే 70,000 విలువైనటువంటి డాలర్లను దొంగతనం చేస్తే సో 14 కోట్లు స్వామివారికి ఆయన పశ్చాత్తాపడి ఇచ్చాడు. సో దాన్ని నిజంగా ఆ విషయంలో అది నేరం అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. నేరం అంటున్నారు. అసలు విచారణ ముఖ్యమంత్రి స్థాయి లాంటి వారు కూడా 14 కోట్లే అంటే ఇంకెంత ఉందో అని అంటాం. ఆయనే కదా గవర్నమెంట్ లో. ఇక్కడ ఇంకో కీలకమైన కేసులో ప్రధానంగా ఆ కేసుకు దర్యాప్తు చేసినటువంటి, ఆ కేసుని పట్టుకున్నటువంటి, ఆ ఇష్యూని పట్టుకున్నటువంటి సిఐ చనిపోయాడు. ఇప్పుడు దీని మీద అంత మటుకు విచారణ జరగట్లా, దాని మీద జరగట్లేదు. ఇప్పుడు ఎంత దాదాపు 4 రోజులు అయింది సార్. అతను బీహార్ రిజల్ట్ వచ్చిన రోజు అతను చనిపోయింది, 4 రోజులు దాటిపోయింది. మరి ఇప్పటి వరకు అతను ఆత్మహత్య లేదంటే ఆత్మహత్య అయితే నివేదిక ఇచ్చారేమో కోర్టుకి ఇప్పుడు బయటకు రావాలి కదా సార్. కోర్టు ఇంకా వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టకుండానే వాళ్ళు గొడ్డలతో నరికి చంపారని వాళ్ళు మీడియాలో ప్రచారం చేశారు. తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ అధికార ప్రతినిధులుగా కూర్చొని చెప్పారు. మరి వీళ్ళందరూ విచారణ చేయాలి కదా. ముందు పరకామణి ఇష్యూలో సిఐ అనేది ఆత్మహత్య అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఒక సీఏ ఆత్మహత్య చేసుకోవాలన్న పరిస్థితి ఎవరు కల్పించారు? దాని మీద విచారణ అడగట్లేదు, దాని మీద జరగాలి. రెండోది ఏంటంటే ఇది పరకామంది. ఇప్పుడు న్యాయస్థానం అన్నమాట ఏంటి? వీళ్ళు ఈరోజు పత్రికలో రాసింది ఏంటి? జగన్ గారు ఏదో చిన్నది అన్నాడు అని చెప్పి దాన్ని ఏదో హైలైట్ చేసి కోర్టు కూడా ఇది చిన్నదేం కాదు రోజు జరుగుతుంది కదా అని రాశారు అన్నట్టుగా అన్నారు. కోర్టు ఏమంది? జరుగుతూ ఉన్నాయి, మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మాన్యువల్గా ఆయన తీసేసి మరి ఏమైనా ఏ టెక్నాలజీతో పెట్టాలో ఇవన్నీ చూడండి, అద్దాలు జరుగుతూనే ఉన్నాయి కదా ఇట్లాంటి అని చెప్పింది. దాన్ని సింపుల్గా తీసి అవతలేదు సార్. అంటే వాళ్ళకి అవసరమైన చిన్న ముక్క రాస్తారు, ప్రతిదాన్ని ఇట్లా వక్రీకరించి రాయడం వాళ్ళకి అలవాటే. జగన్ గారు ఆ రోజు 2 గంటల 43 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే ఆ 2 గంటల 43 నిమిషాల్లో ఒక 10 సెకండ్లు ఆయన అన్నమాట ఇది చిన్న దొంగతనం అంటే డబ్బులు చిన్నవి కాబట్టి చిన్న దొంగతనం. ఆయన అన్నదేంటి? అది $9. సో అది 70,000 రూపాయల విలువైన ఇండియన్ కరెన్సీ కింద వస్తుంది. 70,000 అనేది చిన్నది కదా అక్కడ, కానీ దానికి విలువైనటువంటి రాసిచ్చారు కదా అనేది మాట్లాడారు. అది దొంగతనం అనేది చిన్నదనలా ఆయన, ఆ డబ్బులు అనేది చిన్న సంఖ్య అన్నాడు. దాన్ని ఎలా వక్రీకరించారు చూడండి. మొత్తం ఇదేదో అన్నాడని చెప్పి ఇదేదో అసలు పాపం అన్నట్టుగా. మరి సింహాచలంలోనేమో బెయిల్ ఇచ్చి పంపించేసి, సింహాచలంలో బెయిల్, అహోబిలంలో మొన్న కదిర్లో వీళ్ళ ఈవో సాక్షాత్తు ప్రభుత్వ ఈవో 5 లక్షల రూపాయల విలువైనటువంటి వెండి వస్తువుల్ని కొట్టేశాడు. మరి ఇప్పుడు అతను యావజ్జీవ కారాగార శిక్ష చేయాలిగా, లేదా ఉరి తీస్తారా చెప్పండి? ఇప్పుడు పరకామణిలో రవికుమార్ చేసిన తప్పే, మరి వీళ్ళందరూ చేసిన తప్పే కదా. మరి వీళ్ళందరికీ ఉరి శిక్ష చేసి ఆయన కూడా ఎత్తే లెవెల్ అయిపోయింది కదా. ఈ ఒక్కదాన్ని ఎందుకు చేస్తున్నారు? రోజు తిరుమల ప్రతిష్టను చూడండి సార్, దిగదారుస్తూ వాళ్ళు మెయిన్ పేపర్లో పెట్టే హెడ్డింగ్. ఒక రోజు జంతువులు కొవ్వు, ఓ రోజు కల్తీ నెయ్యి, ఓ రోజు పంది కొవ్వు అంటారు, ఇంకో రోజు ఏం పరకామని అంటారు, ఇంకో రోజు ఆ శాల్వాలు అవి పట్టి కాదు పాలిస్టర్ అంటారు. మరి 10 సంవత్సరాల నుంచి వాళ్ళే సప్లై చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారు government. ఇవన్నీ అనిపిస్తే ఇవన్నీ చూస్తే నిజంగా వాళ్ళకి భక్తి మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకం ఉండి వీళ్ళకి భయము లేదు, భక్తి లేదు, అసలు పాప భీతి అంతకంటే లేదు. ఏం చేస్తారులే మనం ఎవరినైనా దేవుడైనా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రైట్, ఓకే. భారతీయ సిమెంట్స్కు నోటీసులు, సున్నప్రాయి లీజు రద్దుకు గనుల శాఖ చర్యలు, అట్లాగే ఏసీసీ రామ్కో కూడా. సో సిమెంట్ పరిశ్రమలు తరిమేయడానికే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని అనుకోవాలా, లేకపోతే నిజంగానే చిత్తశుద్ధితో ఇచ్చినట్లా ఏమిటి? మొన్న కొద్ది రోజుల క్రితం ఈనాడు రాసింది, ఇవాళ ఇంకో ఎల్లో మీడియా పత్రిక రాసింది. సో ఈ పరిస్థితి ఇప్పుడు నడుస్తున్న పరిశ్రమలు కొన్ని వేల మందికి ఇండస్ట్రీస్ నడుపుతూ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం ఏం సాధించదు. ఇది కదా ప్రభుత్వాన్ని పరిశ్రమలు తరిమేటువంటి అని అనిపించదా గోపి గారు? సార్ ఇప్పుడు ఏంటంటే తమకు అనుకూలులు కానటువంటి పారిశ్రామికవేత్తలను, తమకు చందాలు ఇవ్వని పారిశ్రామికవేత్తలను ఇబ్బందులు పెట్టేసి తమకు అనుకూలురైనటువంటి పారిశ్రామికవేత్తలను తెచ్చేసుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంగా కనిపిస్తోంది. సో ఆ పద్ధతిలోనే ఆయన ప్రభుత్వం కానీ అది పనిచేస్తుంది. ఆయన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా ఆ పద్ధతిలోనే జరుగుతుంది. అందులో భాగమే భారతీయ సిమెంట్ మీద నోటీసులు. సో ఇది ఏంటంటే సందాలు ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో, తమకు అనుకూలు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి. అవసరమైతే వాళ్ళ పరిశ్రమలు మూసేయించి ఆ స్థానంలో తమకు అనుకూలమైనటువంటి పారిశ్రామికవేత్తలను తెచ్చేసుకొని వాళ్ళతో వాటాలు కలిసిపోయి వాళ్ళతో పెట్టుబడుల్లో భాగస్వాములు అయిపోయి ఆ సంపాదన కూడా దోచుకోవాలనేది లక్ష్యంగా కనిపిస్తోంది. అంతకు మించి వేరే లక్ష్యం అయితే నాకు కనిపించడం లేదండి. వాస్తవానికి ఇదే ఈ విధానమే పరిశ్రమలను తరివేయటం. వాళ్ళు అక్కడ రాయకనే రాశారు ఆంధ్రజ్యోతి ఏమని, అప్పుడు మేము ఇలా హెడ్డింగ్ పెట్టాం, సో ఇప్పుడు దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు అంటే ఇది కక్ష సాధింపు అనేది క్లియర్గా కనపడుతుంది కదా. ఏదైతే అంతకుముందే 2014 నుంచి 19 మధ్య అధికారంలో ఉన్నప్పుడే 2016 సంవత్సరంలో కూడా ఇదే విధంగా భారతీయ సిమెంట్స్ మీద కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాల్పడింది. ఇప్పుడు దాన్ని కోర్టులో అన్ని అడ్డంకులు తొలగించుకొని న్యాయపరంగా కోర్టు ద్వారా వచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కోర్టు ప్రభుత్వానికి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. సో మీరు తీసుకొని నిర్ణయం తీసుకోండి అని. సో ప్రభుత్వం రైట్ రాయల్గా తీసుకున్నటువంటి నిర్ణయమే, దాంట్లో ఎక్కడ వేరే విధంగా తీసుకున్నదేం కదా. ఏం పర్సనల్గా అలా తీసుకోవాలనుకుంటే ముందే అధికారంలో రాగానే తీసుకుంటారు కదా, అధికారంలో చివరిలో ఉన్నప్పుడు ఏం తీసుకుంటారు. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి రద్దు చేయించేటటువంటి ప్రక్రియకి వెళ్ళారు. సో రద్దు చేయించడం గతంలో మీకు గుర్తుందా, జగన్ గారి గవర్నమెంట్లో గనులకు సంబంధించి అక్రమంగా తొవ్వేసుకుపోతున్నారని చెప్పి నోటీసులు ఇస్తేనే ఇంకేముంది అన్యాయం చేసేస్తున్నారని, అట్లాగే పొల్యూషన్కి సంబంధించి గల్లా గారి కంపెనీకి నోటీస్ ఇస్తే ఇంకేముంది తరిమేస్తున్నారని అబద్ధాలు ఇప్పుడు తెరాజితే గల్లా జయదేవ్ గారు తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నారంట. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ అనేది చిన్నది కాదు. భారతీయ సిమెంట్ నేను ఇప్పుడు చెక్ చేసిన దాన్ని బట్టి సుస్థిర అభివృద్ధి ఫ్రేమ్వర్క్ అని చెప్పి కేంద్ర గనుల శాఖ ఏదైతే అవార్డులు ఇస్తా ఉంటుంది 5 స్టార్ రేటింగ్ అవార్డులు, వరుసగా 6 ఏళ్ల పాటు 5 స్టార్ రేటింగ్ అవార్డు వచ్చింది భారతీయ సిమెంట్. అటువంటి సిమెంట్కి ఎస్డిఎఫ్ అంటే సుస్థిర అభివృద్ధి ఫ్రేమ్వర్క్ అని ఎస్డిఎఫ్ అనే దాని మీద ఇస్తారంటే భారతీయ సిమెంట్స్ వరుసగా 6 సంవత్సరాలుగా 5 స్టార్ రేటింగ్తో ఉంది. అండ్ అట్లాంటి భారతీయ సిమెంట్స్ని ఇక్కడ ఉండకూడదు, అందుకని జగన్ గారి కంపెనీ కదా, అందుకని ఉండకూడదు. అబ్జర్వ్ చేశారు లేదు, సాక్షి ఉండకూడదు అని అనేక ప్రయత్నాలతో వెళ్ళారు, అన్ని ఆపేస్తున్నారు. కక్ష సాధింపుగా కేసులు నాకు తెలిసి ఏ దినపత్రిక మీద ఏ టీవీ ఛానల్ మీద ఇన్ని కేసులు లేవు ఇండియా వ్యాప్తంగా. 19 కేసులు దాటిపోయినాయి. ఇది భారతదేశ వ్యాప్తంగా ఇన్ని కేసులు ఎక్కడ లేవు ఏ ఛానల్ మీద. మరి ఎన్ని కేసులు పెట్టారు చూసారు కదా. ఇప్పుడు ఏం జగన్ గారి ఆర్థిక మూలాలని దెబ్బతీయాలి. అంతకుముందు చూసారు కదా జగన్ గారి కేసులు పెట్టి ఈడీ అటాచ్మెంట్ చేయించేటట్టుగా 16 నెలల పాటు జైల్లో పెట్టి ఏ విధంగా చేశారు అంటే జగన్ గారికి ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలనేది వాళ్ళ ప్రయత్నం. ఏం కాదని అప్పుడు మీకు గుర్తుందా, గ్రానైట్ సంబంధించి అక్రమంగా తవ్వుకుపోతున్నారని కేసు నోటీస్ ఇస్తేనే పెద్దమ్మో ఇంకేముంది పారిశ్రామికవేత్తల మీద దాడి ప్రచారం చేశారు. పొల్యూషన్ దాని మీద చెకప్ చేయాలి, మీరు పొల్యూషన్ వస్తుందని చెప్పి వాళ్ళకి తనిఖీలు చేసి మీరు టైం ఇస్తాం చెక్ చేసుకోండి అన్న పారిపోతున్నారు, అది తరిమేస్తున్నారని రాశారు. అంతేందుకు సార్ కియా అదనంగా పెట్టుబడి పెడితే వీళ్ళు పార్లమెంట్ సాక్షిగా రోజు అబద్ధం కియా పారిపోతుంది కియా అని తరిమేస్తున్నారని రాశారు. కియా అదనంగా పెట్టుబడి పెట్టింది. సో వీళ్ళ దుష్ప్రచారాలు ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడేమో అక్కడ ఇష్టమైనట్టుగా వార్తలు రాసి వీళ్ళే పంపించేస్తున్నాయి. ఎందుకంటే ఏసీసీ రామ్కో భారతీయ సిమెంట్స్ ఎందుకు సార్ అక్కడ యూబీ బీర్ల ఫ్యాక్టరీ అని చెప్పి అక్కడ జనసేన వాళ్ళకి హెచ్చర్ల వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళని ఆపినటువంటి పరిస్థితి కదా. ఎందుకు అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు మీరు గుర్రజాల దగ్గర చూస్తుంటారు కదా, ఎరపతినేని
వాళ్ళ నెల మన కమిషన్ మూసేశారు కదా, మూసేస్తే మళ్ళీ నెలల తరబడి మీరు కమిషన్ లేకపోతే ఇక్కడ మీరు ఇచ్చి సిమెంట్ అనేది అదే మీరు దీనికి సున్నప్రాయ నిక్షేపాలు తవ్వుకోవడానికి లేవని చెప్పి ఏ విధంగా చూసారు అంటే వీళ్ళకి ఈ ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఏ కంపెనీలు నడవనీరు. ఇది క్లియర్గా కనపడుతుంది. లోకేష్ గారు మేము మిస్ అయ్యామని అని చెప్తున్నారంట. చంద్రబాబు, అశోక్, అయ్యన్న జీపీఎస్లు అయితే వీళ్ళు మిస్ అయ్యడం అభివృద్ధి వికేంద్రీకరణకే కూటమి పెద్దపేట అంటూ అక్కడికి వెళ్ళి మాట్లాడారు. ఏదో జిఎంఆర్ మాన్సాస్ యావియేషన్ ఎడ్యూసిటీ ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం అన్నట్టు. మిస్సైల్ అంటే ఏంటి అర్థం వెంకటరెడ్డి గారు? మిస్సైల్గా మారుతారా అంటే మిస్సైల్ కంటే వేగంగా అప్పులు చేస్తామని దానికి అర్థం. మిస్సైల్ కంటే వేగంగా అవినీతికి పాల్పడతాము, లేదంటే అక్రమాలు చేస్తామని అర్థం. లేకపోతే ఈ మిస్సైల్ ఏందండి, ఆయన మిస్సైల్ లాగా ఏమైనా పనిచేసిన కనపడ్డాయా? కాదండి, ఆయన విద్యాశాఖలో ఇప్పుడు నెల రోజులకి ఏది బ్యాగులు ఇచ్చిన నెల రోజులకి ఇప్పుడు చినిగిపోయినాయి. మిస్సైల్ కంటే వేగంగా చినిగిపోతున్నాయి ఈ బ్యాగులు. ఇంకేది మిస్సైల్ కంటే వేగంగా ఆయన పనిచేసేది ఉంది. ఒక ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలా, నేను మిస్సైల్ లాగా పనిచేస్తాను. మధ్యాహ్న భోజనం అధ్వానంగా తయారైంది. ఆ హోంమంత్రి వెళ్తేనే జర్రి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మిస్సైల్ కంటే వేగంగా పనిచేస్తామని చెప్పి ఆయన అడుగుర్చొని స్టేట్మెంట్ ఇస్తే ఈయన కూడా సినిమాటిక్ అలవాటు అయిపోయినట్టుంది సార్ పద్దాకలా. ఈయన మిస్సైల్ అంటే ఆయన జీపీఎస్ అంట చంద్రబాబు నాయుడు. చంద్రబాబు, అశోక్, అయ్యన్న పాత్రుడు. రైట్. రఘురామకు సుప్రీంకోర్టులో షాక్. 100 కోట్ల రుణాల స్కామ్లో సిబిఐ దర్యాప్తును గ్రీన్ సిగ్నల్. చట్ట ప్రకారం ముందుకెళ్లేందుకు సిబిఐ బ్యాంకులకు వెసులుబాటు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేత. ఎఫ్ఐఆర్కు ముందు నిందితులకు నోటీసులు అవసరం లేదన్న ధర్మాసనం. మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కేసులోనూ ఇవే ఉత్తర్వులు అంటూ కథనాంచారు. ఎల్లో మీడియా కూడా లోపల రాసింది, కానీ చాలా జాగ్రత్తగా ఏదో ఇబ్బంది లేని రీతిలో రాయాలనే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. ఇది వార్తగా ఇస్తే తప్పేం కాదు, కానీ బట్ ఇప్పుడు రఘురామ కంపెనీకి సంబంధించినటువంటి ఈ వార్త మీద మరి ప్రభుత్వం కానీ అంటే అఫ్కోర్స్ వాళ్ళకేమో మాకేం సంబంధం అంటారేమో, దీని మీద మీ కామెంట్ ఏమిటి గోపి గారు? సార్, రఘురామ కంపెనీలు అంటే రఘురామరాజు తనకి పొలిటికల్ గా ఉండేటువంటి పరిచయాలను ఉపయోగించుకొని చాలా దారుణాలు చేసినట్టుగా కనిపిస్తోంది. అదే కోర్టులో కూడా చెప్పింది. సిబిఐ దర్యాప్తు చేస్తుందా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రఘురామరాజు ఏంటంటే ఆయన వ్యాపారాల కోసం, ఆయన వ్యాపారాల అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేశాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు. దాన్ని కాస్త జగన్ వ్యతిరేకించడంతో వాళ్ళిద్దరికీ చెడింది. అప్పటి నుంచి జగన్ వెంటాడుతూనే ఉన్నాడు. ఈ పూటకే కూడా జగన్ వెంటాడుతూనే ఉన్నాడు. కానీ వాస్తవాలు, నిజాలు అనేవి బయటపడతాయి కదా. కోర్టు ఇప్పుడు నిజాలు బయటికి తెచ్చిస్తుంది, సిబిఐకి అప్పగించబోతుంది. సిబిఐ ఏం చేస్తుంది అనేది మనం చూడాలి. సిబిఐని కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేసి క్లీన్ చిట్ తెచ్చుకుంటాడా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్. అందుకే అంటే రుణాలు జరిగింది స్కామా కాదా అనే దాని మీద తేల్చాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుద్దో మీరేమంటారు? అంటే ఆయన బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని ఎగ్గొట్టారు, దాన్ని వేరే దానికి మళ్ళీ దాని మీద కూడా తీసుకున్నారనేది. దానికి సంబంధించి 947 కోట్లు ఇండ్ భారత్ పవర్ అండ్ ఇండ్ భారత్ ఇన్ఫ్రాల్ పేరుతో ఏదైతే ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్నారో, అలానే జాతీయ బ్యాంకుల నుంచి ఇంకొక 826 కోట్లు, అంటే ఇది ఒక 950, అదొక 800, దాదాపు 2000 కోట్లు ఏదైతే రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితి. దాన్ని తీసుకొని వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారంట వేరే బ్యాంకుల్లో. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మళ్ళీ దాని మీద కూడా లోన్ తీసుకున్నారంట. ఏది ఈ డబ్బుల్ని వాళ్ళు తీసుకున్నది ఏది కంపెనీలు పెడతానని చెప్పి ఆ లోన్లు కంపెనీలు పెట్టకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు వేరే బ్యాంకులో చేసి మళ్ళీ దాని మీద కూడా దాన్ని కూడా తనఖా పెట్టి మళ్ళీ రుణాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆ బ్యాంకుల కన్సార్టియం ఏదైతే సిబిఐ కంప్లైంట్ చేసింది 2019 సంవత్సరంలో. చేసిన తర్వాత 2022 సంవత్సరంలో ఈయన దాని మీద మళ్ళీ కోర్టుకి వెళ్ళారు. కోర్టు అప్పుడు ఏంటంటే దాన్ని పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఎంక్వైరీ చేయాలి సిబిఐ అన్నాక ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఏదైతే ఆ రుణాల స్కామ్లో సిబిఐని దర్యాప్తు చేయమని డైరెక్ట్గా సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వార్త చూడండి ఈనాడులో, ఇక్కడ రఘురామ అప్పీలపై సుప్రీంలో ముగిసిన విచారణ, ఆల్రెడీ ఎంక్వైరీ తేలిపోయింది, ఏం లేదు ఇంకా అన్న కోణంలో రాశారు. హెడ్డింగ్ చూస్తే లోపల ఎక్కడ అదేం కనపట్ల. బ్యాంకు ఖాతాలను ఫ్రాడ్గా ప్రకటించాలని సవాల్ చేస్తూ పిటిషన్ వేశాడు. దాని మీద ముగిసిన వాదనలో తర్వాత ఏం చెప్పింది, ఎంక్వైరీ చేయమని న్యాయవాది చేసి ఉల్లంఘన జరగలేదని, న్యాయవాది కొరగా ధర్మాసనం అంగీకరించిందని, అసలు ఏది ఒకదానికి పొంతం లేకుండా అర్థం కాకుండా మనం ఇంత రోజు తెలుగు చదివాలి మనకే అర్థం కావట్లా.
ఆ విధంగా రాశారు. ఇప్పుడు 100 కోట్ల అదే వైసీపీలో ఉండుంటే రఘురామకృష్ణరాజు గారు ఈ పాటికి ఈనాడులో బ్యానర్ వార్త సిబిఐ దర్యాప్తు ఇంకా అయిపోయింది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ సిబిఐ కేసులే, దాని వెనకాల జగన్ ఉన్నారు, ఉన్న వాళ్ళందరి మీద సిబిఐ కేసులే రాసేవాళ్ళు. ఉన్న మొత్తం పార్టీ వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయని మొత్తం లిస్ట్ కూడా వేసేవాళ్ళు, ఉన్నా లేకపోయినా కూడా. సో మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసుని దర్యాప్తు ఒక హోదాలో ఉన్న వ్యక్తి కదా, మరి ఆయన సంబంధించింది ఇంట్రెస్టింగ్ వార్త కదా, జనరల్ గా ఎవరికైనా ఉండేది ఆయన కంపెనీలకు సంబంధించి. కానీ సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది గ్రీన్ సిగ్నల్ అని కదా రాయాలి, అర్థమయ్యేటట్టు జనాలకి. అది భారీ షాకే కదా రఘురామకృష్ణరాజు గారికి, మామూలు షాక్ కాదు కదా. సో మరి ప్రయత్నాలు చేసుకుంటాడు, లీగల్ గా ఎవరు ప్రొసీజర్ వాళ్ళు ఉంటారు. కానీ అసలు వార్త రాయకుండా ఆయన అప్పీలపై ముగిసిన విచారణ, సో ఆయన బ్యాంక్ ఫ్రాడ్ గా ప్రకటించాలని సవాల్ చేస్తూ పిటిషన్ వేశాడు, అవి ముగిసిపోయిన వాదనలో. అంటే జనాలకి ఏంది అర్థం కాకూడదు, అదేదో ఆయన వేసాడు ఏదో పిటిషన్ మనకెందులో అదేదో ముగిసిపోయినాయి అంటే వాదనలు. అంటే ముగిసిపోయిన వాదన అంటే ఏమనుకుంటారు అందరూ, ఇదేం లేదనుకుంటారు కదా. అంటే అసలు విషయాన్ని కూడా రాయటానికి అంటే రఘురామకృష్ణరాజు మరి ఒకలా ఆ బ్యాన్ రైటం పెడితే మరి ఈనాడు ఆంధ్రజ్యోతి మీద మళ్ళీ ఏమన్నా రచ్చబండ పెట్టి ఏమన్నా రచ్చ చేస్తానని భయపడ్డారా, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. రైట్. ప్యారయ్య గారు టంగుటూరు నుంచి. ప్యారయ్య గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. ప్యారయ్య గారు మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే సార్, 2 విషయాలు సార్. ఒకటి, ఆయిల్ పరిశ్రమ అద్భుతంగా ఉన్నటువంటిది, హెచ్ఎంటి కానీ, నిజాం షుగర్స్, పోతే చాగల్ షుగర్స్, ఇది ఇంకొల్లు జూట్ మిల్ మొత్తం భూస్థాపితం చేసినప్పుడు దేశపై ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కదా. మరి ఇప్పుడు వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఇప్పటికీ తెలియదు జనానికి. అసలు కంపెనీలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. కంపెనీలు చాలా వరకు మూతపడిపోయినాయి ఆల్రెడీ. అట్లా అవన్నీ రియల్ ఎస్టేట్ ఇప్పుడు హైదరాబాదు కానీ చుట్టుపక్కల కానీ 54 కార్పొరేషన్లు మూసారు. వాటికి సంబంధించినటువంటి భూమి మొత్తం రియల్ ఎస్టేట్ కింద మార్చుకోవడానికి ఇప్పుడు ఏపీ ఏకంగా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం పరిశ్రమల విధానంలో కొంత మార్పు తీసుకొస్తుంది. వాటిలో ఇవి కూడా ఉండుంటాయి కదా, ఏది రియల్ ఎస్టేట్కి వాటికి మార్చుకోవడానికి వీలుగా. సో ఇట్లా మరి ప్రభుత్వ ఆస్తి సంపద ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతున్న విధానాలు ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి అన్నమాట, ప్రత్యేకించి చంద్రబాబు గారి ప్రభుత్వం. రైట్. పూర్ణచంద్రరావు గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. ఇప్పుడు మనం ఎక్కువగా వార్తల్లో టీవీలో చూస్తున్నామండి. ఇప్పుడు భర్తలను చంపి భార్యలను చంపి ఎన్ని ఆల్డే కేసులు పెట్టి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయమాకండి దయచేసి. లేదండి, అభ్యంతరం కాదు, ఎన్నో చూస్తున్నామండి. ఇప్పుడు వివేకానంద హత్య జరిగిన మాట వాస్తవం. అంతకుముందు వాళ్ళ అల్లుడికి కూతురికి వాళ్ళకి సంబంధాలు ఎట్లుండయి అనేది మీరు ఎక్కువగా ప్రచారం చేయలేకపోతున్నారండి. మనం ఏం చేస్తాం, సంబంధాలు ఉంటే కట్టే అది వేరే వాళ్ళు. మొన్న లాయర్లు ఆ దిశలోనే వాదనలు చేశారు. రెండో భార్య చేసిన అఫిడవిట్ మీద ఎందుకు దర్యాప్తు చేయలేదు సిబిఐ అనే దాని మీద ఇంతవరకు ఎక్కడ సమాధానం దొరకలేదు. రైట్. ఫేక్ సొసైటీతో భూ కబ్జా కుట్ర. విజయవాడలో పేదల ఇళ్ల కూల్చివేత. బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆగ్రహం అంటూ నిన్న జోజీనగర్లో జరిగినటువంటి పర్యటన మీద జనం ఎంత ఆవేదన వ్యక్తం చేశారు ఏంటి దీని మీద. అలాగే అరువు కోసం అడ్డదారులు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే చంద్రబాబు గారు ఆయన ప్రభుత్వం బడ్జెట్కు సంబంధించి తప్పుడు రాతలు రాస్తోంది అంటూ ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి వారే ఎక్కడ తెలియాలో తెలియకుండానే గణాంకాలు అంటూ ఎక్కడ మళ్ళీ చంద్రబాబు గారికి నొప్పిలాగకుండా మళ్ళీ దాంట్లో కూడా జగన్ని తిడతా. ఈ విషయం ఏంటంటే మొత్తం చదివితే అర్థమవుతుందండి, ఈ ప్రభుత్వం సరైన లెక్కలు చూపట్లేదు, ఎక్కువ లెక్కలు చూపిస్తూ ఉంది, దాంతో కేంద్రం నుంచి రావాల్సిన సాయం తగ్గిపోతుందని కథ రాసింది. మరి ఎవరో రాయించారో, ఆర్థిక మంత్రి రాయించారా, ఆర్థిక శాఖ వారు రాయించారా, లేదా స్కీములని ఎగ్గొట్టడం కోసం వీళ్ళే రాశారా, ఏదైనా కానీ ఇట్లాంటి వార్తలన్నింటి మీద కూడా చర్చలోకి వెళ్దాం. ఇప్పుడు గోపి గారు చెప్పండి, మీరు కూడా విజయవాడలోనే నివసిస్తుంటారు కదా, ఇక్కడ ఈ జగన్ గారు వెళ్ళి వారికి స్వాంతం చేకూర్చడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని వీళ్ళు ఎవరిని కలిసినా పని జరగలేదని ఇప్పుడు చివరికి వాళ్ళ మీదే, ఎంపీ మీద, వీళ్ళందరి మీద జగన్ గారు ఆరోపణలు చేయటం ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయి. పేదలు మధ్యతరగతి వాళ్ళు ప్రధానంగా ఐ థింక్ మధ్యతరగతి వాళ్ళ ఇళ్లని ఈ రకంగా ధ్వంసం చేయటం, ఇది కదా విధ్వంసం అనాల్సింది, ఇది కదా కూల్చివేత అనాల్సింది. దీన్ని ఏ రకంగా మీరు చూస్తారు? నిన్న జగన్ గారు వెళ్ళటం వల్ల ఆ బాధితులకి కొంత న్యాయం జరిగే అవకాశం ఉందా? ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుంటుందా? సార్, ఇది చాలా ఏళ్లుగా నడుస్తున్న వివాదం అండి. కోర్టులు 2 కోట్లు 3 కోట్లు హౌసింగ్ సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. అయితే హౌసింగ్ సొసైటీని ప్రారంభించిన వాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు దాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి ఏంటంటే తాజాగా
జనసేన చెందిన కార్పొరేటర్ సోదరుడు, అంటే అతను వైసీపీలో గెలిచి కూటమి వచ్చాక జనసేనలోకి వెళ్ళిపోయాడు. ఈ జనసేన కార్పొరేటర్కి చెందినటువంటి సోదరుడు ఆ సంస్థను నడుపుతున్నాడు. అతను మొదటిసారి సుజనా చౌదరి, స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి దగ్గరికి వెళ్తే సుజనా చౌదరి అన్నాడు, ఇలాంటి వివాదాల్లో నేను తలదోర్చదలుచుకోలేదు, నేను తలదోర్చును అని చెప్పేశాడు. ఆ తర్వాత వీళ్ళు ఎంపీ దగ్గరికి వెళ్ళారు, చిన్ని దగ్గరికి, చిన్ని దగ్గరికి. ఎంపీ చొరవ తీసేసుకొని అది 100 కోట్ల పైన విలువ చేసే భూమి అండి అది. అందువల్ల దాంట్లో ఇంట్రెస్ట్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి. అందుకే సుప్రీంకోర్టులో హీరింగ్ జరుగుతూ ఉండగానే కింది కోర్టు ఇచ్చిన తీర్పును పట్టుకొని పోలీసులు రెవెన్యూ వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళిపోయి కూర్చు చేశారండి. ఎంత అన్యాయం అంటే ఈ 42 మంది కూడా చాలా చిన్న వాళ్ళండి. బ్యాంకుల్లో అప్పులు చేసో లేకపోతే దాచుకున్న సొమ్ముతోటో కట్టుకున్న ఇళ్ళయి వాటిని దుర్మార్గంగా కూల్చిపడేసి ఆ కుటుంబాలను వీధులు పడేయడం అనేది బహుశా నేను ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇట్లాంటి పనులు చేయలేదు. ఒకవేళ ఇల్లు కూల్చదలిస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసి ఆ తర్వాత వాళ్ళని ఖాళీ చేయించి అప్పుడు కూల్చే పరిస్థితి చూశాం. కానీ వాళ్ళు నివాసం ఉండగానే వాళ్ళ సామాన్లు కూడా తెచ్చుకునే అవకాశం ఇవ్వకుండా కూల్చి పడేశారు. మొత్తం 2 అంతస్తుల భవనాలు, అంతస్తు భవనాలు, సింగిల్ భవనాలు, కొన్ని రేకుల షెడ్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గం అయింది. ఆ రోజు నుంచి వాళ్ళందరూ గోపి గారు మాది మంచి ప్రభుత్వం అంటే ఇట్లా చేస్తుంది అనుకోవాలన్నమాట. మంచి ప్రభుత్వం అంటే సంపద సృష్టి అండి. 42 ఇళ్ళు కూల్చేయడం అనేది ఒక సంపద సృష్టిగా మనం భావించాలి, అర్థం చేసుకోవాలి. ఎంతో అప్పులు చేసి వాళ్ళు కట్టుకున్న ఇళ్లను అలా నిర్దాక్షిణ్యంగా కూల్చిపడేసి వాళ్ళ ఇళ్లలో సామాన్లు కూడా తెచ్చుకునే అవకాశం ఇవ్వకుండా, ఆ సమయం కూడా ఇవ్వకుండా, ఎందుకంటే ఒకవేళ ఎక్కువ లేట్ చేస్తే ఈలోపు సుప్రీంకోర్టు నుంచి తీర్పు వస్తుందేమో అని భయంతో కంగారుగా ఆ రోజు చేసేసారండి. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళందరినీ సుజనా చౌదరి గారు డిమాండ్ చేసినట్టుగానే దీనికి బాధ్యులైన వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓకి ఏం పని అండి? కోర్టులో వివాదంలో ఉన్న స్థలంలోకి ఎంఆర్ఓ ఎందుకు వెళ్ళాడు? సిఐ ఎందుకు వెళ్ళాడు? పోలీసులంతా ఎందుకు ఏం చేస్తున్నారు అక్కడ? మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఎందుకు వెళ్ళారు? వీళ్ళందరినీ ఎంటబెట్టుకొని ఈ జనసేన కార్పొరేటర్ సోదరుడు దగ్గరుండి మరి ఇళ్ళన్నీ కూల్చేశాడు. దానికి స్థానిక ఎంపీ మద్దతు ఉందని కూడా విజయవాడలో పుకార్లు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టుగానే బాధితులకు న్యాయం చేయాలి, వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఇళ్ళు కట్టించి ఇవ్వాలి. అంతవరకు అయితే వాస్తవం. ఇంకా వాళ్ళు కట్టుకోలేరండి, కట్టిన ఇళ్ళే కూల్చేశారు. అప్పులు ఉంటాయి. అవును, లక్షల అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూల్చేస్తే, ప్రభుత్వమే కూల్చేస్తే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ నిజంగా సుప్రీంకోర్టు వాళ్ళు చెబుతున్నారు, సుప్రీంకోర్టు ఆర్డర్ కనుక మాకు అనుకున్న వ్యతిరేకంగా వస్తే మేమే తప్పుకుంటామని చెప్పినా కూడా ఇంత దారుణంగా చేయటం అనేది బహుశా ఇది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడదేమో. వెంకటరెడ్డి గారు అంటే రెడ్ బుక్ కింద మీరు మంచి ప్రభుత్వం అన్నారు కదా, రెడ్ బుక్ ప్రభుత్వం అంటే ఎట్లానే ఉంటుంది అనేది వాళ్ళు మరోసారి నిరూపించారు. అంతే. మీరు అధికారులకు పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చేసానన్నారు చంద్రబాబు గారు. దీంట్లో బహుశా మీకు వీళ్ళ అధికారంలో రాగానే ప్రమాణ స్వీకారం చేయకముందే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడులు, అనేక ఆఫీసులను ధ్వంసం చేయటం, అనేక ప్రైవేట్ ఆస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళటం, ధ్వంసం చేయటం, ఇవన్నీ మనం చూసాం కదా. సో ఇప్పుడు కూడా దీనిలో భాగమే ఇది. ఎందుకంటే ఆ స్థలం మీద తెలుగుదేశం వాళ్ళ కన్నుబడింది. కరకట్ట నుంచి ఆదేశాల మేరకు లోకల్ ఎంపీ గారి డైరెక్షన్లో 2 ఎకరాలకు పైగా ఉన్నటువంటి మొత్తం ఆ ల్యాండ్కి 150 కోట్ల రూపాయలు విలువైనది. దాన్ని చేయాలంటే ఏం చేయాలి? సో ఇట్లా అడ్డగోలుగా కూల్చేయాలి. ఎక్కడైనా ఒకవేళ సుప్రీంకోర్టు కానీ ఏమైనా ఇచ్చి చేయమంటే దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, వాళ్ళకు నోటీసులు ఇస్తారు. అంతకుముందు మీరు ఇప్పటంలో ఉంది 2 సార్లు ఏది గోడ రోడ్డు వైండింగ్ చేసేటప్పుడు రోడ్డు వెడల్పు చేస్తున్నారు కాబట్టి దానికి గోడ పోతున్నాయి, ఎవరైతే గోడలో పోతున్నాయో వాళ్ళకి 2 సార్లు నోటీసులు ఇచ్చి మీరు పలానా టైంలో మీరన్నా తొలగించుకోండి, లేదంటే మేమన్నా తొలగిస్తాం అని టైం ఇచ్చి చేశారు. కానీ ఇక్కడ ఎంత దారుణం చూడండి, 42 కుటుంబాలు వాళ్ళు ఇళ్లలోనే ఉన్నారు, సామాన్లు కూడా తీసుకోవాలా, ఎంత బిల్డింగ్లు కనపడతా ఉన్నాయి, ఎలా అడ్డగోలుగా కూల్చేశారో చూడండి. అంటే దీని ద్వారా ఇట్లా ఈ కూల్చివేతల ద్వారా కూడా సంపాదించుకోవాలి, దాని మీద కన్నుబడింది 150 కోట్ల రూపాయల ఆస్తి మీద. ఇప్పుడు వాళ్ళు ఈఎంఐలు కట్టాలి పరిస్థితి, ఇల్లు లేదు, లేని ఇంటి మీద ఇప్పుడు ఈఎంఐలు కట్టాలి నెల నెల. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి.
ఇప్పుడు 42 కుటుంబాలను రోడ్డును పడేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయ పోరాటం, చదువులు అన్నీ జగన్ గారు నేను చెప్పినట్టుగా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఏదైతే వీళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని కోర్టు దగ్గరికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బాధిత కుటుంబాలకి అండగా నిలబడిందని మాత్రం స్పష్టంగా చెప్తాం. రైట్. రామకృష్ణ గారు ప్రకాశం జిల్లా నుంచి. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. గుడ్ మార్నింగ్ సార్, వెంకటరెడ్డి గారికి, గోపి గారికి. సార్ భవానీపురం విషయంలో సార్, గతంలో భవానీపురం సార్ మీకు కూడా కలిశాను, స్కూల్ విషయం, పిఆర్ఎస్ స్కూల్ విషయము. ఓకే. సుజనా చౌదరి గారు కూడా ఏమీ కాదు సార్, మధ్యతరగతికి ఎడ్యుకేషన్ మీద పూర్తి వ్యతిరేకం వాళ్ళు, మధ్యతరగతి పీపుల్స్ మీద కానీ ఎవరి మీద అయినా. ఓకే. వాళ్ళు ఇంకా ఎదురు చూసేదే కానీ సార్, ఎక్కడ మధ్యతరగతి నోట్ లేని వాళ్ళు ఉంటారని పడగొట్టేదే కానీ సార్ ఈ గవర్నమెంట్. ఓకే రైట్. సుజనా చౌదరి గారి వరకు అయితే తప్పు చేసినట్టుగా చెప్పట్లేదు. ఇందాక మన గోపి గారు చెప్పినట్లుగా ఆయన కూడా ఇటువంటి విషయాల్లో నేను జోక్యం చేసుకుని అన్నాడనే చెప్తున్నాను. ఎమ్మెల్యే జోక్యం చేసుకోనంటే కాదు కదా, ఎమ్మెల్యేనే కదా అక్కడ అండగా ప్రజలు కాదు, వీళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళననేది అన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యే వద్దంటే ఆపుతారు కదా అది అధికారులు. అక్కడ ఎమ్మెల్యే లేదు అట్లా చేయొద్దు, 42 కుటుంబాలకి వేరే చోట మనం అకామిడేట్ చేసి నాకు ఇద్దాము అని అంటే ఆగుతారు కదా. అవును, మరి ఎమ్మెల్యే పట్టించుకోలేదని కదా, దానికి కూడా అర్థం. కరెక్ట్, అది కూడా ఒక పాయింట్, విమర్శకు ఆస్కారం ఇచ్చేటువంటి అవకాశం. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం కుమినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ. సంక్షిప్తంగా యాక్చువల్గా చెప్పాలంటే కూడా ఇప్పుడు 42 ఇండ్లు కూల్చేశారంటే కూడా దానికి కొన్ని ఇప్పుడు మెట్రో సిటీలో కూడా ఉంటుంది 30 రోజుల నుంచి 90 రోజుల వరకు అవకాశం ఇస్తారు ఒకే అక్రమ కట్టడం అయితే ముట్టుకో. కానీ ఇంకోటి కూడా కుమినేని గారు, వీళ్ళు ఏం చేశారంటే చూడండి, గవర్నమెంట్ ప్లాన్ అప్రూవ్ రావు, యాక్చువల్ గా అది ఒరిజినల్ లేకపోతే ప్లాన్ అప్రూవ్ కానీ శానిటరీ ఎవరు, ఎలక్ట్రిసిటీ ఎవరు, ఇవి ఆపేస్తారు. ఇప్పుడు బెంగళూరులో కూడా ఏం చేస్తున్నారంటే అక్రమ కట్టడాలు ఏమంటే కేబీ కనెక్షన్ ఆపేస్తున్నారు వాళ్ళు ఇవ్వకుండా. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు అన్ని ప్రొవైడ్ చేశారు, బ్యాంకులు అన్ని విధాలుగా చూడండి లోన్ ఇవ్వదు, హౌసింగ్ లోన్. ఇంత సెట్ చేసి వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా కానీ వాళ్ళు దాన్ని అక్రమ కట్టడాలన్నీ అంత దౌర్జన్యం కాదు ఇక్కడ గొడవ, అది సుప్రీంకోర్టు ల్యాండ్ ఇష్యూలో వచ్చినటువంటి వివాదం. అది దానికి వీళ్ళకి అనుకూలంగా మొత్తం వ్యవస్థలన్నీ నిర్ణయాలు తీసుకున్నాయి, కొనుక్కొని కట్టుకున్నది కొనుక్కుని కట్టుకున్నది పాపం. రైట్. భవానీపురం నుంచి ఒకరు ఎవరు? హలో, నరసింహారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, వెంకటరెడ్డి గారికి, ఆ సార్కి, జర్నలిస్ట్ అందరికీ నమస్కారాలు. ఈ భవానీపురంలో 1983 నుంచి అదొక కేసు ఉంది. ఆ కేసు ఉన్నప్పుడు కోర్టులో గాని ఎక్కడ కూడా బయటికి రాకుండా కావాలని అది ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి, నేనున్న ఏరియాలో మేము తిరుగుతుంటాం జనరల్ గా, ఎవరైనా ఒక డాక్యుమెంట్ కొనాలంటే ఒక బోర్డు ఉంటుంది గవర్నమెంట్, ఇది పెండింగ్ లో ఉందని. అలాంటిది కూడా లేకుండా రకరకాల కొనుక్కున్నారు అందరు మధ్యతరగతి కుటుంబాలు. కానీ అందరు ముఠా పని కూలీ నాలు చేసుకొని రకరకాలుగా అలాంటి ప్లాట్లు కొనుక్కున్నారు. సుప్రీంకోర్టు గాని మొన్న షే ఇచ్చేది 1 గంటలో వస్తుందనగా ఉదయం పూట 6 గంటల్లో 7 గంటల లోపు మొత్తం కూల్చిపడేశారు. అన్యాయం అనిపిస్తుంది కదా. కనీసం చంద్రబాబు నాయుడు మధ్యతరగతి కుటుంబాలంటే తీవ్రం వ్యతిరేకం బాగా. మేము మాకు తెలిసిన అనుభవంలో 24 సంవత్సరాలు నేను చూస్తున్నాను, ప్రతి రాజకీయ నాయకులు గమనిస్తున్నాను. ఇలాంటి సీఎం ఉండటంలో మధ్యతరగతి కుటుంబాలు బతకటం రాష్ట్రంలో చాలా కష్టం. మీరు కూడా ఆలోచన చేయాలి, ఇలాంటి వాళ్ళకి ప్రజలు కూడా గమనించాలి. ఓకే. ఎంపీ అయినా మాకు 10% ఇవ్వాల్సిందే. రైల్వే పనులపై కమిషన్ డిమాండ్. అధిష్టానాన్ని ఫిర్యాదు చేస్తే భయపడాలా? ఫోన్లో బెదిరించిన ఎమ్మెల్యే సోదరుడు. ఇది ఎల్లో మీడియానే రాసింది. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎక్కడ పేరు రాయకుండా, చాలా ఎమ్మెల్యే పేరు ఇవేమి రాయకుండా రాయలసీమ పరిధి పైగా విస్తృతంగా చేశారు, ఎక్కడ తెలియకుండా ఉండడం కోసం. సో వార్త ఇచ్చినట్టు ఉండాలి, రాశారు. సో ఇది సరే, మీరే మాట్లాడినట్టు ఈ పరిణామం శాంతి భద్రతల్లో నిజంగా రౌడీజం చేస్తున్నది ఎవరు, ఆ ముసుగేసుకుని చేస్తున్నది ఎవరు? ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, గంజాయి వ్యతిరేక ఉద్యమకారుని హత్య చేస్తే కూడా గట్టిగా చేసి చర్యలు తీసుకుందో లేదో తెలియని ప్రభుత్వం వారు ఇప్పుడు ఇట్లాంటి మాటలు చెబితే జనం నమ్ముతారా? సింపుల్. అవన్నీ అసలు మొన్న కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2025 అంటే నెల రోజుల క్రితం ఒక నివేదిక ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు స్థానంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది, అంటే ఇక్కడ శాంతి భద్రతలు పూర్తిగా ఫెయిల్ అయినాయి అని చెప్పి. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంకోటి కూడా వాడుతుంది, ఇది కూడా చెప్పాలి.
స్టేషన్కు రా, కేసు రాజీ చేసుకో, మహిళా న్యాయవాదికి పోలీసు బెదిరింపు. చిత్తూరు ఎన్నిసార్లు, చిత్తూరు అర్బన్ మీకు నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మాకు వేరే పని లేదా, ముందు స్టేషన్కి రా, వచ్చి కేసును రాజీ చేసుకొని ఒక పోలీసు అధికారి హెచ్చరించారంట. పోలీసులను బెదిరిస్తే ఊరుకోమని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. మరి ఆయన ఎంతమంది పోలీసుల గురించి వచ్చింది కాబట్టి పోలీసులే కిడ్నాప్ చేస్తే ఏపీ కేంద్రంగా ప్రమాదకర దందా, తిరుపతి నుంచి కొకైన్ డ్రగ్స్ హైదరాబాద్కి తరలింపు, పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తి, పోలీసుల కన్సల్టెంట్ రేషన్ మాఫియా, ఏదైతే పేకతో కాకీల ఆట విడుపు, ఇవన్నీ ఈ 2-3 నెలల కాలంలో వచ్చినటువంటి వార్తలు. అంతేందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆఫీస్ దగ్గరకు వచ్చి పోలీసులు కిడ్నాప్ చేశారు కార్పొరేటర్ని. రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసులకు స్వేచ్ఛ అట్టు ఇచ్చారంటే మీరు కిడ్నాపర్లు అదేంటి కిడ్నాప్ చేయండి కార్పొరేటర్లు అన్నట్టు ఇచ్చారు. మరి ఇంకా రాష్ట్ర శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? మన కేంద్ర హోంశాఖ 36వ స్థానం ఇచ్చింది, అంటే మనకు లాస్ట్ ప్లేస్ ఇచ్చింది. 100 పాయింట్లకు గాను 16 పాయింట్లే మనకు వచ్చినాయి. అంటే కనీసం పాస్ మార్కులు రాలా పోలీసులకి. అంటే శాంతి భద్రతలు ఇక్కడ పూర్తిగా వైఫల్యం చెందని దానికి అర్థం కదా కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక. రెండో అంశం వచ్చేటప్పటికి మరి పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయినట్టున్నారు. ఆయనే కదా కారు మీదెక్కి కూర్చొని డాన్సులు వేస్తా వెళ్ళాడు. పోలీసులు వద్దన్నా అక్కడ వైజాగ్ లో కూడా అలానే చేశాడు. పోలీసులు నన్ను ఆపుతారా, నేను మీ అంత చూస్తా అన్నాడు. మరి అదే రిషాంత్ రెడ్డి గారిని వీళ్ళందరినీ మేము రెడ్ బుక్లో రాసుకున్నాం అని చెప్పి ఏ విధంగా వాళ్ళందరికీ ఇప్పుడు పోస్టింగ్ లేకుండా చేశారు. ఇవన్నీ మనం చూసాం కదా, అనేక మందిని సస్పెండ్ చేసినాయి. కానీ మరి ఇవన్నీ ఆయన కనపట్లేదా? ఎవరు బెదిరిస్తున్నారు పోలీసుల్ని? మీరు ఆల్రెడీ బెదిరించేశారు. మేము బెదిరించడం కాదు, మీరు ఆల్రెడీ బెదిరించేసి వాళ్ళని మీకు పనిచేయనటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో మీరు చెప్పినట్టుగా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేయమని ఏదైనా పోలీసు వాళ్ళు చెబితే వాళ్ళ మీద మీరే డైరెక్ట్గా వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వట్లా. అనేక మంది డిఎస్పీలకి సిఐలకి పోస్టింగ్ ఇవ్వకుండా ఇప్పటివరకు పెట్టారు. మరి ఎవరు ఇవన్నీ చేస్తుంది? రెండోది క్రెడిట్ చోరీ వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది సార్. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా, క్రెడిట్ చోరీయే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ స్టైల్స్ను కూడా కాపీ కొట్టేస్తున్నారు. ఎంత దారుణం. నిన్న మీటింగ్ పెట్టారు కదా, ఈ మీటింగ్ మీరు ఒకసారి చూస్తే కొమ్మినేని గారు ఒకసారి జూమ్ చేసి చూపించండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సిద్ధం సభలప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకు కానీ పెట్టినటువంటి స్టైల్ని వాళ్ళు నిన్న కాపీ కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలనే కాదు, ఆయన స్టైల్ని, ఆయన మీటింగుల్ని ఒకసారి ఆయన స్టైల్ని ఎలా కాపీ కొడుతున్నారు చూడండి. ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి గారు పడితే ఈ పక్కన డూప్లికేట్ ఇల్లు కాపీ కొట్టి ఏ విధంగా చేస్తున్నారో అది కనపడింది. చూస్తాను, జూమ్ రావట్లేదు. ఓకే, అయితే ఇక్కడ ఇంకొకటి సార్, నిన్న కానిస్టేబుల్కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? అసలు కానిస్టేబుల్కి నియామపత్రాలు ఇవ్వడానికి ప్రభుత్వం పెద్ద మీటింగ్ పెట్టడం ఏంటి? ఇది బహుశా ఎక్కడ జరగదు. గతంలో ఒక అనుభవం చెప్తాను. ఒక మంత్రి పేరెందుకు కానీ అప్పట్లో కాంగ్రెస్ టైంలో అనుకుంటా, కాంగ్రెస్ మంత్రి గారు ఆయన దగ్గరికి ఒక సిఐ స్థాయో ఎస్ఐ స్థాయో సిఐ స్థాయో ఆ స్థాయి అధికారి వచ్చి ఏదో సెక్రటరియట్లో మాట్లాడబోతే ఫస్ట్ గెట్అవుట్ అన్నాడు. నువ్వేంటి అసలు మంత్రిని కలవటం ఏంటి ఈ రకంగా అనే పరిస్థితి ఆ రోజుల్లో ఉండే. అంటే ప్రోటోకాల్ పాటించాలి, ఇట్లా ఇండిసిప్లైన్ అవుతుందని చెప్పి ఆ రోజు ఒక మంత్రి గారు పోలీస్ ఆఫీసర్ నాకు స్వయంగా చెప్పారు. అట్లాంటిది ఇప్పుడు సీఎంలు కానిస్టేబుల్ కి నియామక పత్రాలు కానిస్టేబుల్ నియామక పత్రాలు మన డిఐజీ కోయ ప్రవీణ్ గారికి అయితే తెలుగుదేశం ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే స్వాగతాలు చెప్తాం, మొత్తం పూలు గీలు వేస్తా, మొత్తం మీరు వైరల్ అవుతుంది వీడియో చూడండి. మొత్తం ఆయన ఏదో మన గవర్నర్ రాష్ట్రపతిని తీసుకెళ్తున్నారు, అంత స్వాగతాలు చెబుతా ఒక డిఐజీని. ఆయన పొలిటికల్ గా కార్యక్రమానికి ఏమైనా వెళ్ళాడా లేదా మంచి పని ఏమైనా చేశారా? ఏం మంచి పని అండి ఆయన చేసేది? ఆయన గిత్యాపారాలు మాట్లాడాడు, ఇంకేం మంచి పని చేస్తాడు ఆయన? సో దాని గురించి నేను తర్వాత వెళ్తాను. కానీ ఈ కానిస్టేబుల్ విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20/10/2022 GOMS నెంబర్ 153 ద్వారా ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 6,100, ఏదైతే RSI పోస్టులు 96, SI పోస్టులు 315, మొత్తంగా 6,511 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి జీవో ఇచ్చారు. జగన్ గారి టైంలో 20/10/2022 జీవో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 1 మంత్లో 28/11/2022 ఏదైతే కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చి 22/1/2023 ప్రిలిమినరీ ఎగ్జామ్ జగన్మోహన్ రెడ్డి గారే కండక్ట్ చేశారు. దానికి 4,59,000 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనండి. మళ్ళీ అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు గారికి చెప్పుకున్నట్టే ఉంటుంది, నేనే చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్వహించింది. 4,59,182 మంది ఎగ్జామ్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. దాంట్లో 95,208 మంది ప్రిలిమినరీకి సెలెక్ట్ అయ్యారు. ఆ ప్రిలిమినరీకి సెలెక్ట్ అయిన తర్వాత రిజల్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇచ్చారు. తర్వాత ఏదైతే మనకు ఫిజికల్ టెస్ట్ ఉంటాయి కదా, దానికి కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంతమంది అదో కోర్టులో కేసులు వేయించాడు చంద్రబాబు నాయుడు గారు. కొంతమంది హోంగార్డులను అడ్డం పెట్టుకొని కోర్టులో కేసు వేయిస్తే అది కోర్టులో కేసు పెండింగ్ పడింది. పెండింగ్ పట్టడం వల్ల మెయిన్స్ ఎగ్జామ్ ఏమన్నప్పుడు కండక్ట్ చేయలేదు. తర్వాత ఎన్నికల కోడ్ వచ్చేసింది.
సో ఏంటంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో 95,000 మంది క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాస్తారు కదా, So, అర్థం ఆ మెయిన్స్లో ఇప్పుడు 6,000 మంది సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆయన చెప్పాలి కదా, జగన్ గారు నోటిఫికేషన్ ఇచ్చాడు, ప్రిలిమినరీ ఆయన కండక్ట్ చేశాడు, కోర్టు కేసులు ఉన్నాయని చెప్పకుండా దాన్ని కూడా ఉల్టా మేమేదో కోర్టులో కేసులు చేసినట్టు సిగ్గు లేకుండా పత్రికల్లో రాస్తే ఇంకా అసలు ఏముంటుంది చంద్రబాబు నాయుడు గారికి? ప్రతిదాన్ని క్రెడిట్ చోరీ, 45 ఏళ్ళ రాజకీయ అనుభవం, నీకంటూ ఒకటి చెప్పుకోవడానికి లేదు. కానిస్టేబుల్కి వెళ్ళి నియామపత్రాలు ఇస్తావు, 1వ తారీఖు వెళ్ళి 4,000 పెన్షన్ ఇవ్వడం కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద మీటింగ్లు పెడతావు. ఇదే ఒక ముఖ్యమంత్రి చేసేదండి. దాంట్లో మళ్ళీ ఆయన చెబుతాడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి శాంతి భద్రతలు బాగా పరిరక్షించేసి అసలు ఈ ఉద్యోగాలన్నీ సృష్టించినట్టుగా వీళ్ళు. ఎందుకంటే ఎక్కడండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినవన్నీ మీరు క్రెడిట్లో వేసేసుకొని, ఇదొకటే కాదు కదా, మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రమోషన్లు ఏదో డిఎల్డిఓ పోస్టుని డిడిఓగా మార్చారు. మీటింగ్ పెట్టారా? మీటింగ్ కాదు, దానికి పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టి అసలు ఎప్పుడూ లేని విధంగా 10,000 మందికి పదోన్నతులు ఇచ్చామని చెబుతున్నాడు. 10,000 మందికి పదోన్నతులు ఇస్తే వాళ్ళ శాలరీలు పెరగాలి, ఈ 10,000 పోస్టులు ఖాళీ అవ్వాలి కదా, మరి ఎక్కడైనా. సో అంటే ఎట్లా ఉందంటే సెల్ఫ్ డబ్బా, వీళ్ళు చేసింది ఏమి లేదు కాబట్టి పక్కన వాళ్ళని క్రెడిట్ కొట్టేయాలని చూస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. రైట్, దీని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా గోపి గారు? నిన్న చంద్రబాబు గారి స్పీచ్ కానీ నిజంగా శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చానంటున్నారు, అది మంచి పనులు చేయడానికా, కిడ్నాప్లు, రెడ్ బుక్ అమలు చేయడానికా? సార్ ఇప్పుడు రాష్ట్రంలో పోలీసులు అయితే మాత్రం చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా, జనసేన పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మంచి చెడు అనేది కనిపించడం లేదు వాళ్ళకి. బహుశా అందుకే స్వేచ్ఛ ఇచ్చాడేమో ప్రతిపక్ష పార్టీలు పైన దాడులు చేయడానికి, లేదా ప్రజలపై దాడులు చేయడానికి స్వేచ్ఛ ఇచ్చినట్టు ఉన్నారేమో. ఇకపోతే నిన్న నాకు ఆశ్చర్యం వేసింది, కానిస్టేబుల్కి నియామక పత్రాలకు ముఖ్యమంత్రి వెళ్ళడం ఏంటి, ఆ స్థాయి ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఇంతవరకు చాలా సందర్భాల్లో రిక్రూట్మెంట్లు పోలీసు తెలంగాణలో కూడా ఇచ్చారంట. గోపి గారు దానికి యోగాలం అని పేరు పెట్టారు. విచిత్రం పెడతారు. అదే కదా, యోగాలం అని పెట్టి ఏదో అసలు ఈ ఉద్యోగాలన్నీ ఏదో నారా లోకేష్ సృష్టించినట్టుగా జనాలు అనుకుంటారు. యోగాలం పాదయాత్రలు ఇదైనా హామీలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చిన కోణంగా దానికి పేరు యోగాలం అని పెట్టారు. అన్ని కూడా అట్లా ప్రచారం తమ జగన్ హయాంలో వచ్చిన వాటిని అన్నింటినీ కూడా తమ అకౌంట్ లో వేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ 6,000 పోస్టులు కూడా వేసుకున్నట్టుగా కనిపిస్తుందండి. రైట్. అరువు కోసం అడ్డదారులు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తెచ్చే అప్పులు నిర్దేశించిన రుణ పరిమితిలోకి వస్తాయని గతంలో కేంద్రం లేఖ. 5,490 కోట్ల అప్పులు అరేంజర్ చేసి వాటిని సమకూర్చిన ఆయనకి 80 కోట్ల కమిషన్ ఇచ్చిందట చంద్రబాబు గారి ప్రభుత్వం. మరోవైపు ఎల్లో మీడియానే రాసింది, ఏమని రాసిందంటే జిఎస్డిపి తలసరి ఆదాయంలో తగ్గేదేలే, అసలు కష్టాలను దాచి కాగితాలపై గొప్పలు, అంటే గొప్పలు చెప్తానికి చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తుందని రాశారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దొంగ లెక్కలు చూపించమాకు స్వామి, దొంగ లెక్కలు చూపిస్తే మన కేంద్రం నుంచి రావాల్సిన వాటా రావట్లేదు, భారీగా కోత పడుతోందంటూ వీళ్ళు మధ్యలో మళ్ళీ జగన్ గారి టైంలో అంట పాతాళానికి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ కోసం వీళ్ళు ఇట్లా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంట. ఇంత దారుణంగా ఉంది వెంకటరెడ్డి గారు. ఈరోజు కూడా కాగ్ అదే చెప్పింది సార్. కాగ్ వివరించినటువంటి లెక్కల ప్రకారం నిన్న ఆంధ్రజ్యోతి నాకు తెలిసి ఏంటంటే నిన్న ఒక్కరోజే కొంత నిజం రాశారు. దాంట్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు, ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి మీద వార్త అయిపోతే వాళ్ళకి తెల్లారు. జగన్ గారు మొన్న రోజు ట్వీట్లు పెడతా కూడా చెబుతుంది అసలు జిఎస్డిపి పెరిగిపోతుంది ఎంత అంటున్నావు, పెరిగితే ఆదాయం పెరగాలి కదా, ఆదాయం పెరగకుండా జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగిందని నువ్వు ఎట్లా చెబుతావు అని చెప్పి ఆయన లెక్కలతో సహా రోజు నిలదీస్తాను. పేటీఎం ఇంకోటి ఇప్పుడు వాళ్ళు ఏ ఏటీఎం మరి, ఇప్పుడు మేము పేటీఎం అయితే వాళ్ళు ఏటీఎం అవ్వాలి కదా. సో ఎట్లా రాశారు వార్తలు చెప్పాలి. రెండో అంశం ఇక్కడ ఒక రకంగా ఒప్పుకున్నట్టే కదా చంద్రబాబు గారి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతుందని. సార్ అసలు ఇప్పుడు ఏం బాగున్నామని మీరు ఈ విధంగా చూపిస్తున్నారని హెడ్డింగ్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం బాగోలేదు పరిస్థితి అని చెప్పి సాక్షాత్తు వాళ్ళ కరపత్రం ఆంధ్రజ్యోతి రాస్తుంది. మీరు కానీ ఏడేదో బాగుందని చెప్పి అప్పులు ఎక్కువ పుట్టడం కోసం జిఎస్డిపి వృద్ధి రేటు పెరుగుతుందని చూపించడం వల్ల కేంద్రం నుంచి వచ్చే సహాయాలు కూడా మనకు రావటం లేదు. బీహార్కి మనకంటే అదనంగా 10,000 కోట్లు బీహార్కి వెళ్ళింది. బీహార్ మనకు పెద్ద తేడా ఏం లేదు, అంటే అక్కడ అభివృద్ధి లేదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఏం లేదని వాళ్ళే డైరెక్ట్గా రాశారు. అదే మనం బీహార్తో పోలిస్తే మన పేటీఎం బ్యాచ్ లేదంటే అమ్ముడు పోయారు వీళ్ళు ఇలా ప్రచారం చేస్తారు, ఈ విధంగా మాట్లాడతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? దీంట్లో ఒక లాజిక్ ఉండి ఉంటుంది సార్. ఎందుకంటే పోయిన నెల 10వ తారీఖు నాకు బాగా గుర్తు, రెవెన్యూ లోటు పోటు అని పెట్టారు. మళ్ళీ 11 నుంచే వార్త లేదు. మరి ఇప్పుడు నెల వీళ్ళకి ఏదో వస్తాయి అంటారు కదా,
ఆ నెల అందేది లేట్ అయితే వార్త రాస్తారేమో. ఓ, అంతే. అది 10వ తారీఖు నవంబర్ 10 రాశారు, ఇవాళ డిసెంబర్ 15 రాశారు వార్త. మీరు అక్కడికి వెళ్ళారా? అంతే కదా. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏముండదు, తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అద్భుతం, అబ్బో అదురో, అసలు అమరావతి వెలిగిపోతుంది, చంద్రబాబు చూసి ప్రపంచం అంతా వస్తుందని మళ్ళీ రేపటి నుంచి వార్తలు ఉంటాయి. రెండోది అసలు విషయం ఇవాళ ఈనాడు చూడండి సార్, మీరు ఇవాళ ఈనాడులో చూస్తే కాగు లెక్కలు ఇచ్చిన దాన్ని వాళ్ళు రాసింది చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. నేను చూడగానే షాక్ అయ్యా. ఫస్ట్ 1,00,000 కోట్లు దాటిన రెవెన్యూ రాబడని రాశారు. ఏదో 1,00,000 కోట్ల రెవెన్యూ రాబడంటే అమ్మో ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది అనుకుంటారు కదా. లోపలికి వెళ్ళి చూస్తే 8 నెలల్లో 1,00,000 కోట్లే వచ్చిందంట. అంటే 48.35% వచ్చిందంట. రావాల్సిన దాంట్లో 50% రాలా. 6 నెలలకు 50% రావాలి కదా కొమ్మినేని గారు. 6 నెలలకు 50% రావాల్సింది 8 నెలలు అయినా 48% వచ్చింది. అంటే ఎంత 2,17,000 కోట్లు రెవెన్యూ వసూళ్లు ఉంటాయని అంచనా వేస్తే అది తగ్గింది. ఎంత వచ్చింది మొత్తం టోటల్? ఎంత? 1,05,000 కోట్లు మాత్రమే వచ్చింది, అది కూడా 8 నెలలకి. ఇది ఎప్పుడు రావాలి? 6 నెలలకే రావాలి. 6 నెలలకే 1,08,000 కోట్లు రావాలి. అంటే 2 నెలలు ఆదాయం తగ్గిపోయినట్టే రాశారు క్లియర్ గా. రాసి ఇక్కడ చూడండి, కేంద్ర సాయం 23% వచ్చిందంటే 8 నెలల్లో. పైన వీళ్ళే కింద వీళ్ళే, కేంద్ర సాయం 23% వచ్చిందంట 8 నెలల్లో. ఏది 7,000 కోట్లు రావాల్సి 23% వచ్చిందంట. రాసి ఇక్కడ చూడండి సార్, ఇంతవరకు 54,000 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. ఇది ఇప్పటికే అధికమైపోయింది. రికార్డు స్థాయిలో రెవెన్యూ లోటు. ఏడో జిఎస్టీపీ వృద్ధి రేటు పెరిగిపోతుంది, ఇక్కడ రెవెన్యూ రేట్ రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది. దానికి దీనికి ఏమో రికార్డు స్థాయిలో 2,60,000 కోట్లు వచ్చింది. రోజుకి 500 కోట్ల అప్పు, గంటకి 20 నుంచి 20 గోపి గారు, మీరు కూడా టైం అయిపోయింది, దయచేసి ఏమనుకోకుండా సంక్షిప్తంగా ఈ కథనం మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే తప్పుడు లెక్కలు రాయొద్దని చెప్పటమా, లేకపోతే ఇంకేదన్నా వీరు చెప్పినట్టుగా రకరకాల కారణాలా? సార్ ఇది ఆంధ్రజ్యోతి, ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి మీద ఒక ఆరోపణ అయితే ఉంది. అది ఏంటంటే రావాల్సిన వాటా రాకుండా లేట్ అయితే వ్యతిరేక వార్త రాస్తారు అనేది. అది ఇప్పుడు కాదండి, ఎన్టీ రామారావు టైం నుంచి, అంటే వేమూరు రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిని తీసుకున్నప్పటి నుంచి, వేమూరు రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిని తీసుకున్నప్పటి నుంచి ఆ ఆరోపణ ఉంది. ఎమ్మెల్యేల మీద కానీ, మంత్రుల మీద కానీ, ప్రభుత్వం మీద కానీ వాళ్ళకి రావాల్సిన వాటా రావడం లేట్ అయితే వ్యతిరేక వార్త వస్తుంది, అది వచ్చేస్తే ఆగిపోతాయి అనేది. సో దాన్ని బట్టి మనం చెప్పుకోలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అప్పులు పుట్టడం లేదు అని, అప్పులు చేస్తున్నాను అని. ఎన్నికల ముందు ఆయన చేసింది ఏంటి? చెప్పిన మాట ఏంటి? అప్పులు చేయను, సంపద సృష్టిస్తాను అని. మరి ఈ 18 నెలల కాలంలో ఎక్కడ ఎంత సంపద సృష్టించారు అనేది చూపించాలి. అది దాని గురించి మాట్లాడడం లేదు. రైట్, ఓకే అండి. గోపి గారు అలాగే వెంకటరెడ్డి గారు ఇద్దరు కూడా ధన్యవాదాలు. పలువురు మాట్లాడారు, అందరికి కూడా థ్యాంక్స్. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.